ఏపీలో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పింఛన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని పింఛన్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా సావల్యాపురం మండలంలో పెద్ద ఎత్తున పింఛన్ లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కేవలం తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమనే కారణంతోనే పింఛన్ను కట్ చేస్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల సమయంలో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పిన కూటమి అధికారంలోకి రాగానే కొత్త పింఛన్లు ఇవ్వటం దేవుడి ఎరుగు, ఉన్న పింఛన్లే పీకేస్తూ ఉంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న వీళ్ళంతా పింఛన్ లబ్ధిదారులు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళంతా వివిధ కేటగిరీల్లో పింఛన్ పొందుతూ ఉన్నారు. అయితే పింఛన్ మీకు నిలిపివేస్తాము, మీకెందుకు పింఛన్ తీసివేయకూడదంటూ నోటీసులు కూడా జారీ చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని ఒక్క సావల్యాపురం మండలంలోనే దాదాపు 290 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. మనతో లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగేసుకున్నాం. ప్రధాన ఏంటి సంగతి? ఏం లేదండి, మేము వైసీపీకి ఓట్లు వేసినామని పెన్షన్లు తీసేశారండి. ఏందండి మరి రావంటే మీకు ఇంకా రావు అన్నారు వాళ్ళు. రాకపోతే చేసేదేముందని మేము ఎవరికో మాకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటామని ఉన్నాం. మేము మాకు కాళ్ళు నొప్పులకి ఈ జ్వరాలు వచ్చినా రావుడు కట్టడానికి డబ్బులు భేదవాళ్ళం కదా, అవి వస్తే కత్తి వాడికని ఉంటాయని చూస్తే అవి కూడా రాకుండా తీసేశారు. ఈ ఇటువంటి కాదు ఏదైనా ఉంటే చేసుకోండి, లేకపోతే మేము అనుకోండి. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అసలు? అది ఈ రైతులు వాళ్ళే మీరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా, వాళ్ళు టీడీపీ నాయకులు వాళ్ళు ఏమన్నా మీకు మరి పెన్షన్లు రావు తీసేసినాం, మొఖాన్ని చెబుతుంది తీసేసినాం, మీకు మరి రావు, మీ శాతం చేసుకోండి అన్నారు. అందుకని మేము చేయాలని మాకు తెలిసిన వాళ్ళు చెప్పుకుందని చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి వస్తుంది పింఛన్? పెన్షన్ నాకు ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి వస్తుందండి పెన్షన్. నాకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి వస్తుంది పెన్షన్ రావటం. ఇప్పుడు ఈ పార్టీ వచ్చి నాకు తీసేశారు. మళ్ళీ కార్డు కూడా ఇచ్చారు నాకు. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. చంద్రబాబు అప్పుడు ఇచ్చారు. ఇది కార్డు కూడా ఉందండి, ఈ కార్డు కూడా ఇచ్చారు నాకు అప్పుడు. ఇప్పుడు అవన్నీ రాకుండా చేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు మరి పింఛన్ రాదని చెప్పేశారు కదా, నీకు పింఛన్ రాబోతే అట్లాంటి పరిస్థితుంది. మందులు ఆడుకోవటం ఏమన్నదండి, ఇంకా మనసులో పట్టమే. ఇంకా డబ్బులు అని స్వాతి మనకి లేని వాళ్ళకి పెన్షన్ తెచ్చు. ఇప్పుడు బాగులే చూపించుకుందంటే డబ్బులు లేవు కదా, ఇంకా మనం చూపించుకోవటం పింఛన్ రాదు ఏం చూసుకుంటాం. ఏదైనా పిల్లలు ఇస్తే తీసుకోవటం, లేకపోతే మేలకుండా ఉంటాం. అది పెద్ద నీకు కూడా ఇచ్చారా, నోటీస్ ఇచ్చారా? ఏమంటున్నారు? ఏమంటున్నా అటు ఇటు తిరుగుతున్నావు, నీకు అరుగుతుడు కావు, దీనికి నువ్వు తీసేసా మేము నీకు రాదు, నువ్వు అటు తిరుగుతున్నావు కాబట్టి అని నాది తీసేశారు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? మాకు 9 నెలల నుంచి వస్తుంది. 9 నుంచి. ఇప్పుడు నోటీసులు ఇచ్చి మీకు రాదు, మీ ఎట్లా వచ్చిన కాడ చెప్పుకోకండి అది ఇది అన్నారు. ఇంకా అవుతుంది. మేము అదే సరే ఏడకి పోయి చెప్పుకుందామని వచ్చాము, ఇంకంతే. టీడీపీకి ఓటు వేయలేదు కాబట్టి మీ పింఛన్ తీసేసి టీడీపీకి మీరు వేయలేదు కాబట్టి మీరు తీసేసినాము, మీరు ఏడాది చూసుకోండి అని అన్నారు. ఏదో మేము ఇటు వచ్చాము, ఇటు చెప్పుకుందామని వచ్చాము.